మీ అందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండక్కి పిండి వంటలు చేసుకోవడం, షాపింగ్ చేయడం అయిపోయిందా? నేనైతే షాపింగ్ చేసి కొత్తవి 2 నైటీలు అయితే తెచ్చుకున్నాను. ఇంట్లో పిండి వంటలు చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలంటే అవి ఉంటే చాలు కదా. పాపం మా ఆయనేమో నేను బోర్డర్ లో ఉన్నాను, ఎలాగో పండుగలు అలాంటివి మాకు ఉండవు, మీరన్నా మంచిగా బట్టలు వేసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని అంటే, నువ్వు లేకుండా అంత బాగా రెడీ అవ్వడానికి మనసు రావట్లేదని చెప్పాను. లాస్ట్ 2 years మేము ఢిల్లీలోనే సంక్రాంతి పండుగ కలిసి చేసుకున్నాము. సో ఇయర్ అయితే తన అక్కడ, నేను ఇక్కడ. మొన్న కార్తీక నోములకి లీవ్ పెట్టుకుని వచ్చారు కదా, మళ్ళీ ఆల్మోస్ట్ 3 months అవ్వండి, అప్పుడే లీవ్ ఇవ్వరు కాబట్టి ఇంకా ఈ పెద్ద పండుగ అయినా సరే రావడానికి కుదరలేదు. చెప్పాను కదా, మాకు ఇలాంటి పండుగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఎప్పుడు వస్తే మాకు అప్పుడే పండుగ. ఇక చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెట్టడానికి మా బుడ్డోళ్ళ బాక్సుల్లోకి స్నాక్స్ కోసం ఎలాగో కావాలి కాబట్టి పప్పలు వండుకోవడం తప్పట్లేదు. ఇంటిని వదిలేసి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న మా ఆర్మీ ఫ్యామిలీస్ అందరి తరఫున మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఒకే పిండితో జంతికలు, రిబ్బన్ పకోడీ వేసేసాము. ఇంతకీ మీ పిండి వంటలు అయిపోయాయా? ఏమేం చేసుకున్నారు?